సభకు నమస్కారం. సభాధ్యక్షులు ఆనందాచారి గారు, నాకు నా గురుతుల్యులు నాలో అక్షర జ్ఞానాన్ని రగిలించిన గురుతుల్యులు ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారు, అదేవిధంగా నా పిహెచ్డి సిద్ధాంత గ్రంథాన్ని చదివి సర్టిఫై చేసిన మరో గురుతుల్యులు ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ధనంజయ్ నాయక్ గారు, అదేవిధంగా మిత్రులు ఎందండి శ్రీధర్ గారు, అదేవిధంగా రాజారాం గారు, దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా మోహన్ కృష్ణ గారు, వేదిక ముందున్నటువంటి మరో గురువులు పిల్లలమరి రాములు గారు, అదేవిధంగా జీవూరి గౌరీశంకర్ గారు, అదేవిధంగా పరిశోధక విద్యార్థి సతీష్ బోర్గు గోపికృష్ణ, మిగతా వేదిక ముందున్నటువంటి సాహితీ పెద్దలు మరియు సాహితీ మిత్రులందరికీ సాయంకాల వందనాలు తెలియజేస్తూ, రచయితగా నేను స్పందించాలంటే 21 వ్యాసాల మీద నాలో కలిగినటువంటి ఆవేదనని, అక్షర శోధన గురించి నేను తెలియజేయాలి, కానీ సమయం లేదు. కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావిస్తాను. ఈ పుస్తకాన్ని రాయడానికి గత సంవత్సరం నుండి నేను పడ్డటువంటి తపన, నాలో నేను చేసుకున్నటువంటి విలువైన సమయం, దాన్ని నేను కేటాయించి పుస్తకం మొత్తం అయిపోయిన తర్వాత నేను ఆనందాచార్య సార్కి నేను మాన్యువల్ స్క్రిప్ట్ పంపించిన తర్వాత వారు అంగీకరించారు. నేను వారికి సభా వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో నేను ఒక రచయితగా చెప్పడం కాదు, కానీ ఆ వ్యాసాలు చదివిన తర్వాత మీరు అందులో ఉన్నటువంటి మొదటి వ్యాసమే నాయన యాదిలో అనేటటువంటి ఒక వ్యాసం ఉంటుంది. నాన్న అంటే ఎవరికైనా మంచి మధుర స్మృతి. నాన్న గురించి, నాన్నతో ఉండేటటువంటి జ్ఞాపకాల గురించి ఎవరు ఎన్ని చెప్పినా తక్కువే, కానీ ఆ వ్యాసం చదివితే మీ కళ్ళల్లో ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. ఇక చివరి వ్యాసం గగనమెక్కిన పాట. ఇది మనకు ఎదురుగానే గద్దరన్న నిలబడి ఉన్నాడు అక్కడ. అంటే వారు కాలం చేసిన తర్వాత చాలా మంది స్పందించారు, అందులో నేను కూడా ఒకడిని. పాటే గగనమెక్కింది. ప్రస్తుతానికి ఒక శూన్యత వాతావరణం ప్రస్తుతం సమాజంలో నెలకొని ఉంది. ఇటువంటి శీర్షికలన్నీ తీసుకొని శ్రీనారాయణ రెడ్డి గారు కావచ్చు, శ్రీశ్రీ గారు కావచ్చు, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు కావచ్చు, అదేవిధంగా గుంటూరు శేషేంద్ర శర్మ గారు కావచ్చు, ఇంకా మిగతా చాలా మంది గురించి, అంటే మిగతా 21 మంది గురించి, మా గురువు గారు రాసినటువంటి బంజారా నానీల గురించి కూడా నేను అందులో ప్రస్తావించాను. ఈ 21 అంశాల మీద నేను ప్రస్తావించిన అంశాలు సాహిత్యపరమైనవే కాకుండా చారిత్రక అంశాలు, అదేవిధంగా సమకాలీన అంశాలని కూడా అదే కవితా వస్తువుతో జోడించి నేను వాటికి వివరణ రాశాను. అది నేను బహుశా చాలా మంది ఒక కవితకు సమీక్ష చేస్తారు, ఒక కవితని విశ్లేషణ చేసి రాస్తారు, కానీ ఆ పరిధిలోనే రాస్తారు. కానీ నేను పరిధులు దాటి నేను రాశాను, అది మాత్రం నేను గర్వంగా చెప్పగలను. ఏది ఏమైనప్పటికీ నేను ఒక సంతృప్తికరమైనటువంటి వేదిక మీద నిలబడి మీరందరి సమక్షంలో ప్రశంసింపబడడం అనేది ఆనందించే విషయంగా భావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతో నేను మరొక్క మెట్టు ఎక్కడానికి, మళ్ళీ బుక్ ఫేర్ లో వచ్చే సంవత్సరం మరొక్క పుస్తకం ద్వారా మీ ఆశీస్సులతో మీ ముందుకు వస్తారని ఆశీర్వదించాలని, ఆ ఆశ నెరవేరాలని కోరుకుంటూ, వచ్చినటువంటి మీ విలువైన సమయాన్ని తీసుకొని నా కోసం మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పేరున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. నమస్కారం.